అమ్మా ఏం నాయనా? మా కాలేజీలో చదివే కొందరు అమ్మాయిలు మన ఊరు దగ్గరగా ఎక్స్కర్షన్ వచ్చారమ్మా. ఇంత దూరం వచ్చారు కదా, మా ఇంటి దాకా రమ్మని తీసుకొచ్చారు. అమ్మా, ఈ అమ్మాయి అనురాధ. నమస్కారం. అమ్మా, ఈ అమ్మాయి విజయ, రాణి, లత, మీనా, జయ, లలిత, భవాని. చూసావమ్మా, అందరూ చెవటపాకాయలు చుచ్చుబుడ్లు. పాపు మీ అబ్బాయి మాత్రం వచ్చి తుస్తాపాక. ఒక క్షణం కూర్చోండి, కాఫీ పలహారం తీసుకొస్తాను. ఎందుకండి మీరు అలా కూర్చోండి, మేమే చేసేస్తాం. కరెక్ట్. మా అమ్మ పాతకాలం మనిషి. మీ కొత్త వంటలు మా అమ్మ రుచి చూడాలి, అందుకని మీరే చేయండి. అలా అన్నారు బాగుంది. పలహారం ఏమిటి, వంటే చేసేస్తాం. వంటిల్లు ఎక్కడ? ఇటు. అదండి. గోపి, ఎవర్రా అనురాధ? మా కాలేజీలో చదువుతుందమ్మా. ఏమ్మా? ఏమీ లేదురా, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు అదోలా అనిపిస్తోంది. ఎక్కడో పరిచయం ముఖంలాగా, ఎంతో ఆత్మీయాన్ని చూసినట్లు అనిపిస్తోంది. ఈ రోజుల్లో కాలేజీలో చదివే ఆడపిల్లలు ఇంత బాగా వంట చేస్తారు అనుకోలేదు. వంటంతా చేసింది రాధా, మేము ఊరికే అది ఇది అందించాం. ఎవరు చేస్తే అద్భుతంగా ఉంది. అయితే ఇంకే వంటింటి సర్టిఫికేట్ సంపాదించావు, అందులోనూ కాబోయే అత్తగారి దగ్గర. కనుక మనకు పెళ్లి భోజనం తప్పదు. ఎవరమ్మాయమ్మా నువ్వు? భూషయ్య గారి మనవరాలండి. భూషయ్య గారా? అయితే మీది ఏ ఊరు? రామచంద్రపురం. మీ నాన్న? అమ్మ నాన్న లేరండి. ఇంకేమండి, పేరు ఊరు అడ్రస్ అన్నీ తీసుకున్నారు. ఇక వాళ్ళ తాతయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి భోజనం పెట్టాల్సిన బాధ్యత మీది. కార్ రెడీ అయింది, ఇంకా మీరు బయలుదేరచ్చు. అమ్మా, ఇప్పుడు చెప్పమ్మా, ఎలా ఉంది నీకు కాబోయే కూడదు? ఆ అమ్మాయికి ఏమిరా? అయితే నీకు నచ్చినట్టేనా? గోపి, మనకి నచ్చినవన్నీ మనం అవుతాయట్రా? అదేమిటమ్మా, అనురాధ తప్పకుండా నీ కోడలు అవుతుంది. గోపి, అనవసరంగా మమతలు పెంచుకుంటున్నావు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ తాహతకు మనం తోగలేము నాయన. అమ్మా, ఇందులో గొప్పలు లేవు, తాహతులు లేవు. మేమిద్దరం ఇష్టపడ్డాం. అయినా వాళ్ళ తాతయ్యకి ఇలాంటి పట్టింపులు ఏమీ లేవు. పైగా అనురాధ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పు. గోపి, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాకు తెలుసు నాయన, మనకి పొత్తు కుదరదు. నువ్వు అనురాధను మర్చిపోవడం మంచిది. నువ్వెప్పుడూ ఇంతేనమ్మా. లోకమంతా మనల్ని ఏదో చిన్న చూపు చూస్తుందని నీకెందుకో ఉలుపు. మనం ఎవరికి ఎందులోనూ తీసుకోవమ్మా. నువ్వు చూస్తుండు, అనురాధని నీ కోడలుగా చేస్తా. ఎందుకు? 4 రోజుల్లో శుభవార్త తెస్తాగా, అప్పుడు చెప్పు.